అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో షాదీ ముబారక్ లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కూడా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు మరియు 135 డివిజన్ మా సబితక్క గారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నారు, దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యం అవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు.